విదేశీ విద్యకు సంబంధించి ఆర్థికంగా ఉన్నప్పుడే పోతారు. ప్రభుత్వాలు లోన్‌లు ఇవ్వాలి. 2023లో సుమారు 13,00,000 మంది, 2024లో 13,200,000 మంది విదేశీ విద్య చదువు కోసం వెళ్ళడం జరిగింది. సో, విదేశీ చదువులు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటను, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఎక్కువ వెళుతున్నట్టుగా అంటే ఉపాధి మార్గాలు వచ్చేటువంటి ప్రాంతాలకు ఎక్కువ వెళ్తారు. సో, ఆ దేశాల్లో గూడా రకరకాల సమస్యలొస్తా ఉన్నాయి. అమెరికాలో గూడా మనం చూస్తా ఉన్నాం. స్థానికులకి ఉద్యోగాలని చెప్పేసి. సో, ముఖ్యంగా భారతీయులు విదేశాలకు వెళ్ళినప్పుడు విద్యతోని పాటు అక్కడ ఉపాధి మార్గాలు చూసుకుంటున్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తారు మనోళ్ళు. సో, ఇది ప్రధానమైంది. కెనడా, ఆస్ట్రేలియా వంటి అమెరికా వంటి దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ 16,00,000 పైబడి ఉండాలంటే మన భారతదేశంలో అంత సాధ్యం కాదు. సో, ధనిక వర్గాలు వెళ్ళేటువంటి ఇతర ఛానల్స్ ఏదైతే ఉందో ఇతర పద్ధతుల్లో వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎడ్యుకేషన్ పేరుతోని అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్ జాబ్స్ అయన్నీ చేసుకుంటూ. సో, ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ ఉన్నాయనేది తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా. సో, సో, ఏ దేశానికి సంబంధించైనా ఆహ్, ఎడ్యుకేషన్ ఎక్కువ చదివితే ఉపాధి అవకాశాలు ఎక్కువ పెరుగుతాయనేది దాని సారాంశంగా ఉన్నది. సోదరులారా, సోదరీమణులారా. సో, వీళ్ళంతా ఇండియాలో ఉండాలంటే ఇంకా విద్యారంగం డెవలప్ చేయాలి. రీసెర్చ్ సంబంధించిన అంశాలను పెంచాలి. మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ ఉన్నాయి. రిక్రూట్మెంట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాధాన్యత, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు విదేశీ మోజు కూడా తగ్గాలి. ప్రాంతీయ అసమానతల కారణంగా ఈ సమస్యలన్నీ వస్తా ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులే ఉన్నాయి. సో, అందుకోసం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. కేవలం హైదరాబాద్‌కో, కేవలం ఢిల్లీకో లేదా ముంబైకో పరిమితం కాకుండా సో, వివిధ పరిశ్రమలు, వివిధ ప్రాంతాలను ప్రయారిటీ చేసుకొని అభివృద్ధి చేయాలి. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వీటన్నిటిని చేయాలి. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు సంబంధించి ఆ ప్రభుత్వాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. సో, ఈ రంగాల ద్వారా ప్రజలు బాగుంటారు కాబట్టి ద్రవ్యోల్బణం వీటన్నిటిని కంట్రోల్‌లో పెట్టాలి. సో, విదేశీ విద్యకు సంబంధించి మన దేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. మరి ది లేటెస్ట్ అప్డేట్స్‌ని, అప్‌కమింగ్స్‌ని, టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడు మన దేశానికి కూడా వచ్చి చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతది. ఆ విధంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.